నీ బంధువుల కోసం ప్రార్థన చేయటానికి. ఇది కూడా నీ సమయం. ఎవరైనా నీ స్నేహితులు నేను మోసం చేసి ఉంటే, ఎవరైనా కూడా దిస్ ఈజ్ ద టైమ్ దట్ యు షేర్ విత్ ద లార్డ్. దేవునితో నీ సమయాన్ని గడుపుకునే గొప్ప అవకాశం ఇది. అర్థమైందా? అర్థమైన వాళ్ళు చెప్పకూడదమ్మా. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు మీ ఫాదర్ పేరు ఏం పేరు? గట్టిగా చెప్పండి, వినపడట్లే. నాకు కొద్దిగా చెవుడు ఉంది. ఏం పేరు ఫాదర్ పేరు? సావియో ఫాదర్. సో సావియో ఫాదర్ ఇక్కడ లేరు. మిమ్మల్ని ఏం అనరు, మిమ్మల్ని ఏం కొట్టరు. సో మీరు చేయాల్సిందల్లా ఓ చిన్న ప్రార్థన, ఓ చిన్న పాట, ఓ చిన్న వాక్యం. చేద్దామా? చేద్దామన్న వాళ్ళు చప్పలు కొట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడాలి, చేతులు జోడిద్దాం. ఆడపిల్లలైతే తల మీద చక్కగా చున్ని వేసుకొని, యు మస్ట్ రెస్పెక్ట్ ద లార్డ్. ఇఫ్ యు అన్కవర్ యువర్ హెడ్, ఇఫ్ యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ ద లార్డ్. ఇఫ్ యు కవర్ యువర్ హెడ్, యు ఆర్ రెస్పెక్టింగ్ ద లార్డ్. సో ప్రార్థన చేద్దాం, అందరి చేతులు జోడిద్దాం, కళ్ళు మూసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన ఓ మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదాలకు స్తోత్రం, నీ పవిత్ర నామమునకు స్తోత్రం. చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, అట్టివారిదే పరలోక రాజ్యమని పలికిన దేవా నీకు స్తోత్రం. ఈరోజున మా ఈ రెడ్డిపాలెములో ఉన్నటువంటి చిన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. వారికి ఈరోజంతా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాకు ఏర్పాటు చేయబడిన ఈ సమయాన్ని మీకు సమర్పిస్తున్నాం. ఇక్కడున్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాం. వారిని ఆశీర్వదించండి, వారిని దీవించండి దేవా. ఈ చిన్న బిడ్డలందరికీ మంచి జ్ఞానం దయచేయండి. సమూవేలు సమూవేలు అని పిలిచినట్లుగా వీళ్ళను కూడా పేరు పెట్టి ప్రేమగా పిలవండి. బాల్యములో ఇర్మియాని ఎన్నుకొన్నట్లుగా ఈ బిడ్డలను కూడా నీ సన్నిధిలో ఎన్నుకోమని ప్రార్థిస్తున్నాం. కృపా కనికరము కలిగిన తండ్రి నీకు వందనం. ప్రేమానురాగాలు కలిగిన తండ్రి నీకు స్తోత్రం. నీ సేవకుడైన నన్ను నేను మీకు సమర్పిస్తున్నాను. మమ్మ ఆశీర్వది, నీ ప్రేమానురాగాలు మా మీద కుమ్మరించండి దేవా. మా తల్లిదండ్రులను మీకు సమర్పిస్తున్నాం దేవా. మా బంధువులను మీకు సమర్పిస్తున్నాం. మేము చదువుకోబోయే స్కూల్ను మీకు సమర్పిస్తున్నాం. మా టీచర్స్ను, మా మాస్టర్స్ను, మా లెక్చరర్స్ను, మా ప్రొఫెసర్స్ను మీకు సమర్పిస్తున్నాం. వారందరిని మీరు ఆశీర్వదించండి, వారందరిని మీరు దీవించండి. ఈ రోజున జరిగే ఈ ఒక్కరోజు ప్రార్థన ద్వారా పిల్లలందరిని దీవించమని, మీ ఆత్మతో మమ్ము నింపమని మా ప్రభువైన